హలో ఎస్పెన్స్ వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. మనం ఆల్రెడీ పంచాయత్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి 2 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నామండి. అంటే ఫస్ట్ వీడియోలో అంతా ఆ సిస్టమ్, ఆ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా డెవలప్ అయింది అనే విషయాన్ని చెప్పాను. సెకండ్ వీడియోలో అంతా ఇక్కడి వరకు మాట్లాడాం. ఆఫ్‌కోర్స్ రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడాం. అవునా? అంటే ఎక్స్‌క్లూజివ్‌గా మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ వీడియో నుంచి నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా! డ్యూరేషను, డిస్‌క్వాలిఫికేషను, దీంతో ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ సైడ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఫస్ట్ మనం ఏం చూసాం? యాస్ ఎ వోటర్‌గా మనం ఏం తెలుసుకోవాలి? అసలు పంచాయత్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేస్తాయి? అన్నదంతా నేను ఫస్ట్ వీడియోలో కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ వీడియో అంతా కూడా ఇన్ డెప్త్‌గా ఈ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎలాంటి మెంబర్స్ ఉంటారు? వాళ్ళ డ్యూటీస్ ఏంటి? వాళ్ళ ఓట్స్ ఏంటి? రైట్ టు ఓట్ ఏంటి? రిజర్వేషన్స్ ఏంటి? ఇలాంటివన్నీ అంటే మేజర్ పోర్షన్ ఇప్పుడు మాట్లాడాం. ఇప్పుడు ఎలక్షన్ సైడ్‌గా మాట్లాడతాం. అంటే ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మాట్లాడుతున్నాం అని అర్థం చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం మాట్లాడతామంటే 243 ఈని, నెక్స్ట్ 243 ఎఫ్‌ని, అదే విధంగా కే గురించి మాట్లాడతాం. సైమల్టేనియస్‌గా సేమ్ మున్సిపాలిటీస్‌లో కూడా యు, వి, అదే విధంగా జెడ్‌ఏ ఈ 3 వస్తాయన్నమాట. చూడండి 243 ఏం చెప్తుంది? ఎలక్షన్స్ టు పంచాయతీ గురించి మాట్లాడుతుంది. పంచాయత్స్‌కి ఎలా ఎలక్షన్స్ జరుపుతారు? దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి? ఇలా అన్నమాట. ఇక్కడ మీకు ఎలక్షన్ ఆఫీసర్స్ గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలండి. జనరల్ ఎలక్షన్స్ అంటే లోక్‌సభకి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పుడు జరిపేటివి జనరల్ ఎలక్షన్స్. ఆ జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ తరపున ప్రెస్ మీట్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అవునా? అప్పుడు ఎవరు మాట్లాడతారు? సీఈసీ వచ్చి మాట్లాడతారు. అదర్ మెంబర్స్ ఒక 2 మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే. ఇక్కడ మీకు క్లారిటీ ఉంది కదా! సీఈసీ ఉంటారు. అదే టైంలో స్టేట్ గవర్నమెంట్‌లో కూడా ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటారన్నమాట. అతను ఎస్సీసీ. అవునా? క్లారిటీ? ఓకే. రైట్. ఇప్పుడు కేసు తెలంగాణ అనుకోండి. తెలంగాణలో లోక్‌సభ ఎలక్షన్స్ వేరే, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే. బట్ అదే ఏపీ అనుకోండి. 2 లోక్‌సభ ఎలక్షన్స్, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఓకే. సరే. ఏదేమైనా సరే జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మాత్రం మీరు గమనిస్తే స్టేట్‌లో ఎస్సీసీ కనిపిస్తూ ఉంటాడు. అవునా? జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎస్సీసీ కాస్త జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కి రిపోర్ట్ చేస్తారు. అంటే అతను నో మోర్ జనరల్ ఎస్సీసీగా ఉండడనమాట. ఓకే. రైట్. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ ద్వారా ఒక ఎలక్షన్ కమిషనర్‌ని అపాయింట్ చేస్తారు. అతనెవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామే ఆర్టికల్ 243 కింద ఏదైతే ఎలక్షన్స్ అని చెప్తున్నారో దానికోసం నియమింపబడతారనమాట. అతని ఎలక్షన్ కమిషనర్. సో, మీకు ఇక్కడ అర్థం చేసుకుంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కనిపిస్తారు. నార్మల్ జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కనిపిస్తారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్‌ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేపిస్తుంది గవర్నర్ ద్వారా. అతను కనిపిస్తారు. జనరల్ ఎలక్షన్స్ జరిగే అతను కేవలం ఆ లోక్‌సభ ఎలక్షన్స్ ఇవి జరిగేంత వరకే ఉండి, తను మళ్ళీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేసేసి నార్మల్ ఐఏఎస్ లాగా అయిపోతారు. బట్ ఈ ఈసీ ఎవరు అంటే లోక్ ఆహ్, లో ఎల్ఎస్‌జికి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్‌కి మొత్తం ఎలక్షన్స్ జరిపేది ఈ ఈసీనే అన్నమాట. సో, ఇతనికి సుప్రీం పవర్స్ అనేవి ఉంటాయి. మనం మాట్లాడేది ఎవరి గురించి అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది క్లారిటీ కదా! ఇప్పుడు చూద్దాం. చూడండి ది సూపరింటెండెంట్స్. సూపరింటెండెంట్స్ అంటే ఏంటి? సూపర్విజన్. దాని మీద వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సూపర్విజన్, డైరెక్షన్, కంట్రోల్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ దేనికి సంబంధించి ఎలక్టోరల్ రోల్స్ అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ కింద గుర్తిస్తారు. ఫర్ అండ్ ఇంకా కండక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద ఎవరి దగ్గరంట స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై గవర్నర్. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. అవునా? ఎందుకు ఈ ఎస్సీసీ ఎవరు జనరల్ ఎలక్షన్ జరిగే టైం చేసే ఎస్సీసీని ఎవరు అపాయింట్ చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఈసీని ఎవరు అపాయింట్ చేస్తున్నారు?
గవర్నర్ అపాయింట్ చేస్తున్నాడు. అంటే బ్యాక్ ఎండ్ ఎవరున్నారు? ఎస్ఎల్ఏ ఉంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఊరికే స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషనర్స్‌తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అక్కడ మీకు చెప్పాను గదా! కోవిడ్ టైమ్‌లో కూడా జగన్ గారి గవర్నమెంట్‌కి అదేవిధంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారికి బాగా ఇష్యూస్ జరిగింది. రమేష్ కుమార్ గారా? సారీ. ఇష్యూస్ జరిగింది అన్నారు కదా! ఎందుకు అంటే బికాస్ హి ఈస్ అపాయింటెడ్ బై ద గవర్నర్. అక్కడైతే జనరల్ ఎలక్షన్స్‌లో అయితే అపాయింటెడ్ బై ద ఈసీ. సో, ఈ అపాయింట్ చేసే అథారిటీ అన్నమాట. అంటే మీరు గమనించండి. పాజిటివే కాదు 2 సైడ్స్ గమనిస్తూ రావాలన్నమాట. ఈ ప్రొవిజన్ రాజ్యాంగం చెప్పింది. సో, స్టేట్ లెవెల్‌లో ఉన్న పార్టీలు ఏమనుకుంటాయి? వాళ్ళ మాట వినే ఈసీని పెట్టుకుంటూ ఉంటాయి. అంతే గదా! ఎవరైనా చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ మాట వింటున్నారు అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్స్ జరుపుకుంటారు. లేదు అక్కడ మ్యానిపులేషన్ అన్నమాట. కానీ ఎలక్షన్స్ అనేవి మ్యాండేటరీగా జరపాలి. దాని గురించే మాట్లాడతాం. డిస్‌క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ కానీ, ఇవన్నీ ఇప్పుడు దీంతో ముడిపడే కదా! ఎలక్షన్ కమిషన్ నుంచి ఇనిషియేషన్ అనేది జరగాలి. ఆ స్టార్టింగ్ పాయింట్‌ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హోల్డ్ చేసుకుంది. ఇదంతా మేజర్ ఇష్యూ చూసారా? ఎందుకు ఊరికే ఎలక్షన్ చేయలేదని చెప్పేసి సుప్రీం కోర్ట్ దాకా కూడా ఎళ్ళిన దాఖలాలున్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ అపాయింట్ చేసేది గవర్నర్. సో, ఇక్కడ అపాయింటింగ్ అథారిటీ దగ్గర ఒక ఇష్యూ ఉంది. తర్వాత సబ్జెక్ట్ టు ద అస్సలు మర్చిపోకూడదండి. ఎవరు అపాయింట్ చేస్తారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ని? గవర్నర్ అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద ఎవరిదంట? స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టానికి లోబడి ఇక్కడ ఏమంటున్నారు? కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెల్ బి సచ్ యాస్ గవర్నర్ మే బై రూల్ డిటర్మైన్. అంటే ఏంటి? ఈ ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో అది కానీ, అదేవిధంగా టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది కానీ ఎవరి చేతిలో ఉందంట? గవర్నర్ చేతిలో ఉంది అంటున్నారు. అంటే అల్టిమేట్‌గా ఎవరి చేతిలో ఉంది అంటున్నారు? ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్ చేతిలో ఉంది. ఇప్పుడు పార్లమెంట్‌లో అనుకోండి, లోక్‌సభ, రాజ్యసభ వీటిల్లో ఏదైనా కొంచెం వేరియేషన్ మనకు తెలియొచ్చు. ఎందుకంటే మీరు గమనిస్తే 2014 ఆ టైంలో ఫస్ట్ టైమ్ ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడేంటి రాజ్యసభలో కాంగ్రెస్ అనేది మెజారిటీలో ఉందన్నమాట. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ బిల్ పంపించాలన్నా కూడా రాజ్యసభ అనేది అక్కడ అడ్డుకుంటూ ఉండింది. ఒక చెక్‌మేట్ అయింది. ఈవెన్ లోక్‌సభలో కూడా అపోజిషన్ అనేది స్ట్రాంగ్‌గా వస్తుంది. బట్ ఇప్పుడు మనం చూస్తుంటే స్టేట్ లెజిస్లేటివ్ చూడండి యునానిమస్‌గా వస్తుంది. ఇంక ప్రతిపక్షం ఎక్కడ మాట్లాడుతుందక్కడ? అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చెప్తే అదే. అంటే రూలింగ్ పార్టీ ఏది చెప్తే గవర్నమెంట్ ఎవరైతే ఫార్మ్ చేశారో వాళ్ళు ఏం చేస్తే అదే శాసనం అయిపోతుందనమాట. అంటే గుత్తాధిపత్యం అంతా ఎవరి చేతిలోకెళ్ళిపోతుంది? ఎగ్జిక్యూటివ్స్ చేతిలోకెళ్ళిపోతుంది. అంటే స్టేట్ అనేది ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటుందనమాట. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. బట్ స్టేట్ అనేది ఈ విధంగా ఇన్వాల్వ్ అయిపోతూ దాన్ని మ్యానిపులేట్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఈసీ యొక్క ఎలక్షన్ కమిషనర్ యొక్క సర్వీస్ ఆఫ్ టెన్యూర్ కానీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానీ, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ కానీ గవర్నరు ఒక రూల్ ద్వారా డిటర్మైన్ చేస్తాడు. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అథారిటీ అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ ఏమి ఇచ్చారంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిమూవ్ చేయకూడదు. ఎప్పటి నుంచంట? తన యొక్క ఆఫీస్ నుంచి ఎక్సెప్ట్ ఏ గ్రౌండ్స్ అంట? కేవలం తన్ని రిమూవ్ చేయాలి అంటే హైకోర్ట్ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తామో ఆ విధంగా మాత్రమే అదే విధంగా అతన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే హైకోర్ట్ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారండి? లైక్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగా అని చెప్పున్నారు. మీకు గుర్తుందా? 124 నుంచి 127లో చదువున్నాం ఆల్రెడీ. ఎలా రిమూవ్ చేస్తారండి సుప్రీం కోర్ట్‌ని? ఆ జడ్జిని లోక్‌సభ కానీ, రాజ్యసభ కానీ ఎవరైనా కానీ ఇనిషియేట్ చేయొచ్చు. వీలైతే 100 మెంబర్స్, వీలైతే 50 మెంబర్స్. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌కి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాన్ని అలో చేయొచ్చు. అలో చేయకుండా కూడా ఉండొచ్చు. ఒకవేళ అలో చేశారనుకోండి, ఒక ఎంక్వైరీ కమిటీ అనేది వేస్తారనమాట. ఆ ఎంక్వైరీ కమిటీలో ఎవరుంటారు? సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉంటాడు. అదేవిధంగా హైకోర్ట్ సీజే ఉంటారు. ఇంకెవరైనా జ్యూరిస్ట్ ఉంటే లా జ్యూరిస్ట్ అతను కూడా ఉంటారనమాట. ఈ కమిటీ కానీ, ఆ యొక్క అలిగేషన్స్ చేసిన జడ్జ్ కానీ ప్రూవెన్ గిల్టీ అతను తప్పు చేశాడు. అది కరెక్టే. అతని మీద వచ్చిన అలిగేషన్స్ అనేవి గాని ప్రూవ్ చేస్తే
అతను అదే రిపోర్ట్‌ని ఈ ఎంక్వైరీ కమిటీ ఏం చేస్తది, ఇదిగోండి ఇతని మీద వచ్చిన అలిగేషన్స్ కరెక్టే అండి అని చెప్పి ఆ కన్సర్న్ హౌస్‌కి ఆ రిపోర్ట్‌ని సబ్మిట్ చేస్తది. అప్పుడు కన్సర్న్ హౌస్ ఏం చేయాలి? ఆహ్, రిజల్యూషన్‌ని పాస్ చేయాలి. అవును, మేము కూడా దీనికి మద్దతిస్తున్నాం అన్నట్టు తన యొక్క ఆమోదాన్ని తెలపాలి. ఫైనల్‌గా ఆ రిజల్యూషన్ కాస్త ప్రెసిడెంట్ దగ్గరికెళ్తది. ఈ టైంలో ఏంటి, ఎంక్వైరీ కమిటీ ముందు ఆ జడ్జి కూడా పర్సనల్‌గా తను అటెండ్ అయ్యి తన ఎక్స్‌ప్లనేషన్‌ని చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ మీరు మెజారిటీ గూడా గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్యూషన్ తీసుకొచ్చేటప్పుడు ఏంటి, టూ 2/3 ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ ఇది కావాలనమాట ఇక్కడ. అది మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్‌షిప్. అంటే 50% హౌస్‌తో కంపేర్ చేసి అంతమంది పాస్ చేయాల్సి ఉంటుందనమాట. ఇదంతా మీకెక్కడ చెప్పారు? 124లో. 124లో ఏం చెప్పారు? పార్లమెంట్ ఒక లా చేస్తుంది అని మాత్రమే చెప్పారు. ఆ లా ఏ విధంగా తీసుకొచ్చారు? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ కింద తీసుకురావడం జరిగిందనమాట. ఆ యాక్ట్ తీసుకొచ్చి దాని కింద ఈ ప్రొసీజర్ అంతా చెప్పారు. సో, ఆ ప్రొసీజర్ అంతా సుప్రీం కోర్ట్ జడ్జికి లాగే హైకోర్ట్ జడ్జికి ఉంటుంది అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఆ హైకోర్ట్ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారో అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ని రిమూవ్ చేయాలి అంటున్నారు. మీరు గమనిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేశారండి? గవర్నర్ అపాయింట్ చేశారు. కానీ రిమూవ్ చేయడం ఆయన చేతుల్లో ఉందా? లేదు. పార్లమెంట్ చేతుల్లో ఉందన్నమాట. ఓకే. కరెక్టేనా? అంటే ఇక్కడ ఒక ఇమ్యూనిటీ కనిపిస్తుందా? సెకండ్ ఇమ్యూనిటీ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో వాటిని తన యొక్క అపాయింట్మెంట్‌కి డిసడ్వాంటేజ్ అయ్యే విధంగా, అంటే ఆ నిమ్మగడ్డ ఇష్యూలో జరిగింది చూడండి. తన అపాయింట్మెంట్ అయిన తర్వాత కండిషన్స్ ఆఫ్ సర్వీస్‌ని మార్చేసి తను రిమూవ్ అయినట్టు చెప్పారనమాట. అలా చెయ్యకూడదు. అంటే తనకు డిసడ్వాంటేజ్ కలిగే విధంగా ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు అని రాజ్యాంగం తన యొక్క ఇండిపెండెన్స్‌కి తగినంత స్వేచ్ఛనిచ్చిందనమాట. అప్పుడే గదా ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఎఫెక్టివ్‌గా వర్క్ చేయగలడనమాట. అందుకని ఇవన్నీ చేయడం జరిగింది. క్లారిటీ? ఓకే. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి. ఏమంటున్నారు థర్డ్ పాయింట్‌లో? గవర్నర్ ఆఫ్ ద స్టేట్. గమనించాలి ఇక్కడ గవర్నరా? లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీనా? ఏం చెప్తున్నారనేసి. సో, గవర్నర్ ఏం జేస్తుంటాడు? వెన్ సో రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేక్ అవైలబుల్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ సచ్ స్టాఫ్ యాస్ మే బి అంటే ఏం లేదండి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ నాకు స్టాఫ్ కావాలి అని చెప్తూ ఉంటే, అతని కోసం ఆ ఫంక్షన్‌ని డిశ్చార్జ్ చేయడం కోసం అనేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అడుగుతుందో వాళ్ళని గవర్నరు ఇవ్వడం జరుగుతుంది అనేసి. అంటే ఇద్దరి మధ్యన కోఆపరేషన్ ఉంటుంది అనేసి. ఓకే. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్‌లో చెప్పిన ప్రొవిజన్స్‌కి కట్టుబడి ఎవరు? స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ మే బై లా మేక్ ప్రొవిజన్స్ దేనికి సంబంధించంట ప్రొవిజన్స్ చేస్తుంది? విత్ రెస్పెక్ట్ టు ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎలక్షన్స్ టు ద పంచాయత్స్. సో, పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ జరపాలి. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు తీసుకొనొస్తారంట? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చూడండి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎంత పవర్ ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసే విధానంలో కూడా ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి, ఏంటి ఇలాంటివన్నిటికి కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. ఓకే. ఇదంతా 243 చెప్పబడిన విషయాలు. సో, దాన్నంతా ఒకసారి మీరు క్రిస్ప్‌గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఆర్టికల్ 253 దేని గురించి చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుందనమాట. ఎలక్షన్ కమిషన్ గురించి ఏం చెప్పింది సబ్ క్లాస్ 1లో వచ్చేసి అంటే, ఎలక్షన్ కమిషనర్‌ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు అనే విషయాన్ని చెప్పారు. అవునా? తర్వాత ఏం చెప్పారు? ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించి కండిషన్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో అది టెన్యూర్ గురించి మాట్లాడారనమాట. వీటన్నిటి గురించి ఎలా మాట్లాడారు? గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ గవర్నరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే చట్టం చేసిందో, ఆ చట్టానికి లోబడి గవర్నరు రూల్‌గా ఇస్తాడు అన్నారు. కానీ ఇక్కడ ఆయన ఇండిపెండెన్స్‌కి సంబంధించి కూడా విషయాలు చెప్పారు. ఏమన్నారు? కేవలం అతన్ని రిమూవ్ చేస్తే, ఏ గ్రౌండ్స్ అయితే మనం హైకోర్ట్ జడ్జిని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తామో, అంటే మిస్‌బిహేవియర్ కానీ, లేకపోతే ఇన్‌కెపాసిటీ కానీ, ఈ యొక్క రీజన్స్ మీద మాత్రమే ఇతన్ని రిమూవ్ చేయగలరు అని చెప్పడము. సెకండ్ థింగు, తను ఆఫీస్‌లో ఉండగా తన యొక్క అపాయింట్మెంట్‌కి డిసడ్వాంటేజ్ వచ్చే విధంగా ఎలాంటి ఆహ్,
కండిషన్స్ ఆఫ్ సర్వీస్‌ని మార్చకూడదు అని చెప్పి అతనికి ప్రొటెక్షన్ అనేది కల్పించారు అని చదివాము. అదేవిధంగా గవర్నర్ ఏం చేస్తాడు? స్టాఫ్‌తో సపోర్ట్ అనేది కూడా గవర్నర్ ప్రొవైడ్ చేస్తారన్న. దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోర్త్ వన్. ఏంటి ఆ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా అయితే కండిషన్స్ ఆఫ్ సర్వీస్‌ని నెక్స్టు టెన్యూర్ గురించి మాట్లాడిందో, అదే విధంగా టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ గురించి మాట్లాడిందో, అంతే అథారిటీ ఇక్కడ ఫోర్త్‌లో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఎలక్షన్‌కి సంబంధించి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీని ఒక లా రూపంలో ప్రపోజ్ చేస్తుంది అనేసి. చాలా ఇంపార్టెంట్ చూడండి. సెకండ్ కానీ, అదే విధంగా ఫోర్త్ కానీ. సో, ఈ 2 మర్చిపోకూడదనమాట. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ చూద్దామండి. చూడండి 243 ఇక్కడ కూడా మనకి ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఆస్కారం ఉందండి. సో, అందుకని జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నారు? ఎవ్రి పంచాయత్ అన్‌లెస్ సూనర్ డిజాల్వ్డ్ అంటే ముందస్తు ఎన్నికలకు ఎల్లనంత వరకు అంటే ముందస్తు కాకుండా నార్మల్‌గా జరుగుతున్నాయి కదా జనరల్ ఎలక్షన్స్. వాటి గురించి మాట్లాడుతున్నారన్నమాట. దాని గురించి ఏమంటున్నారు? డిజాల్వ్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ కంటిన్యూ ఫర్ 5 ఇయర్స్. సో, ఈ క్వెషన్ రావచ్చనమాట. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలను ఎలా తీసుకుంటారు? ఫ్రమ్ ఫస్ట్ మీటింగ్ అది ఎప్పుడైతే కాన్స్టిట్యూట్ అయ్యి ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది కదా! ఆ ఫస్ట్ మీటింగ్ నుంచి 5 సంవత్సరాలనే దాన్ని పీరియడ్‌గా తీసుకుంటారు. ఇదొక బిట్‌గా రావచ్చనమాట. సెకండ్ థింగ్ ఏమంటున్నారు? నో అమెండ్‌మెంట్ ఆఫ్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కాజింగ్ ఎ డిసల్యూషన్ ఆఫ్ పంచాయత్ ఎట్ ఎనీ లెవెల్ విచ్ ఈస్ ఫంక్షనింగ్ ఇమ్మీడియట్‌లీ బిఫోర్ సచ్ అమెండ్‌మెంట్ టిల్ ది ఎక్స్‌పైరేషన్ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 1. అంటే ఏం లేదండి. సింపుల్‌గా ఏమంటున్నారంటే ఏదైనా యాక్ట్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అంటే చట్టం ఏదైనా అమల్లో ఉందనుకోండి. ఆ చట్టానికి మీరు ఇంకొక అమెండ్మెంట్ ఏదైనా చేశారనుకోండి. ఆ యొక్క చేసిన కొత్త చట్టం ఏదైతే ఉందో అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలుసా? ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్‌లో ఉంది కదా పంచాయత్. అది డిజాల్వ్ అయ్యిన తరువాత మాత్రమే. అంటే ఈ అమెండ్మెంట్ రాకముందు ఏదైతే ఫంక్షనింగ్‌లో ఉందో అది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఫార్మ్ అవుతుంది కదా! వాటికి మాత్రమే మీరు తెచ్చే అమెండ్మెంట్ అనేది అడాప్ట్ అవుతుంది. అంటే ఇక్కడ పంచాయత్స్ యొక్క ఉనికిని కాపాడుతున్నారంటారు కదా! అలాగా దాని యొక్క ప్రొటెక్షన్ కోసం ఇది కాపాడడం జరిగిందనమాట. ఎందుకంటే మీకు ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడాం. గుర్తుందా? ఏమన్నాము? 243 లేవు 2 గుర్తుపెట్టుకోండి. 4 గుర్తుపెట్టుకోండి అన్నాను. 2 ఏం మాట్లాడింది? ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడింది. కానీ 4లో ఏం మాట్లాడింది? ఎలక్షన్‌కి సంబంధించి లా తీసుకొచ్చే అధికారం దీనికుంది అన్నాం కదా! సో, అలా ఏదైనా లా తీసుకొచ్చి ఇక్కడ వీటి యొక్క డిసడ్వాంటేజ్‌కి అనుగుణంగా ఏమైనా వర్క్ చేస్తే అప్పుడు వీటి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది గదా! అందుకని అలాంటివి చెల్లవిక్కడ అని చెప్తున్నారనమాట. కేవలం ఏదైనా కూడా తర్వాత వచ్చే వాటికే చెల్లుతాయి. నెక్స్ట్ అన్ ఎలక్షన్ టు ద కాన్స్టిట్యూట్ పంచాయత్ షెల్ కంప్లీటెడ్. ఏమంటున్నారు? ఆ పంచాయత్ ఏదైతే మీరు కాన్స్టిట్యూట్ చేశారో అది మొత్తం కూడా తన యొక్క డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ అయిపోయేంత వరకు కూడా ఉండాలి. తర్వాత ఎలక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఆ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యే ఎక్స్‌పైరీ టైమ్ వస్తుంది కదా! 5 ఇయర్స్. ఆ 5 సంవత్సరాల లోపలే కంప్లీట్ అయ్యే లోపల ఎలక్షన్స్ అనేవి జరపాలి. అంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్‌కి ఎలక్షన్స్ జరగాలి అని చెప్పి రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ ఆహ్, ఐ మీన్ టు సే ఆ యొక్క పంచాయతీ కానీ డిజాల్వ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎలా చూడాలంటే ఇక్కడ డ్యూరేషన్ అన్నారు కదా! అంటే అది జనరల్‌గా జరిగేదనమాట. అదే డిసొల్యూషన్ అనేదాన్ని యాక్చువల్‌గా డిసొల్యూషన్ అంటే కూడా రద్దే వస్తుంది. 2 రద్దే. కానీ ఇక్కడ డిసొల్యూషన్ ఎలా చూడాలంటే ముందస్తుగా జరగడం చూడాలనమాట. ఈ ముందస్తుగా గాని ఒకవేళ పంచాయతీ రద్దయిపోతే ఎప్పటిలోపల ఎలక్షన్స్ జరపాలో తెలుసా? ఖచ్చితంగా 6 నెలల లోపల ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరపాలి. చూడండి ఎంతగా మన వాళ్ళు ఎలక్షన్స్ జరపాలి అనే దానికి కంకణం కట్టుకున్నారంటారు కదా! అలా చెప్తున్నారు. కానీ దీనికో ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడు ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది వస్తుందో తెలుసా? ఇప్పుడు ఒకవేళ డిజాల్వ్ అయ్యింది. డిజాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి
యాజ్ యూజువల్గా 5 సంవత్సరాలు జరగాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ బాడీ ఉంది, ఒక విలేజ్, సపోజ్ ఒక పంచాయతీ ఉందనుకోండి. అది డిసెంబర్కి 2026కి తన యొక్క పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆ యొక్క పంచాయత్ అనేది ఆగస్ట్లో రద్దయిందనుకోండి ముందస్తుగా. ఈ టైంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్లో ఎన్ని నెలలు ఉన్నాయండి? హార్డ్లీ 3-4 మంత్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇది 6 మంత్స్ కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ పంచాయతీకి ఎలక్షన్స్ జరపరనమాట. వాళ్ళు ఏం చేస్తారు, నేరుగా డిసెంబర్లో ఎలక్షన్స్ అన్నిటితో పాటు పెడతారనమాట. అంటే ఈ వ్యవధి అనేది మినిమం 6 నెలలు అయితే ఉండాలి. 6 నెలలు ఉంటే మాత్రమే ఎలక్షన్స్కి వెళ్తారు. అంతేగాని 6 నెలల బిలో ఉంటే వెళ్ళరు. జనరల్గా అన్నిటికీ జరిగేటప్పుడే ఎలక్షన్ జరుపుతారు అని అర్థం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, ఏ పంచాయత్ constituted upon the dissolution of panchayat before the expiration of its duration shall continue only for the remainder period. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2026 అన్నాం. డిసెంబర్ 2026కి ఇది ఎండప్ అయిపోవాలి. అలా కాకుండా ఒక అసెంబ్లీ ఆగస్టులో ఎండ్ అయింది, కానీ అది ఎప్పుడు 2025లో అయింది అనుకోండి. చాలా టైం ఉంది కదా, దాదాపు ఇటు 4 అటు 12 16 నెలలు ఉంది. సో దీనికి ఎలక్షన్ జరుపుతారు ఒక 6 నెలల లోపల. అంటే ఒకవేళ ఫిబ్రవరి అట్లా ఎలక్షన్స్ చేశారనుకోండి. ఎలక్షన్ చేసిన తర్వాత 2 నుంచి డిసెంబర్ అంటే 12, అంటే ఈ 10 నెలల పీరియడ్ ఏదైతే ఉందో ఆ 10 నెలల పీరియడ్కి మాత్రమే ఈ యొక్క పంచాయత్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. కొత్తగా ఎన్నుకోబడిన పంచాయత్ అనేది ఆ 10 నెలల పీరియడ్కి మాత్రమే ఉంటుంది. జస్ట్ బై ఎలక్షన్స్ ఎలాగ ఉప ఎన్నికలు ఆ రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్కి మాత్రమే ఉన్నాయంటారు కదా, అలా అన్నమాట. సో ఇది కంప్లీట్గా డ్యూరేషన్ ఆఫ్ ద పంచాయత్. అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్పారు, దాని యొక్క పీరియడ్ ఎంత అని చెప్పారు 1లో, అవునా. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, దానికి ఎలక్షన్స్ అనేవి స్ట్రాంగ్గా చెయ్యాలి అనే ఇంట్యూషన్ ఇక్కడ చూపించారన్నమాట 2లో. ఎలా చూపించారు దాన్ని, ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో 5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపలే ఏదైనా కానీ అమెండ్మెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ చేస్తే, ఆ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ చేసిన చట్టం ఏదైతే ఉందో అది తర్వాత వచ్చే ఎలక్షన్ బాడీకి మాత్రమే అడాప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ రన్నింగ్లో ఉన్న దానికైతే అది వర్కౌట్ అవ్వదు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చేశారు, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ నుంచి ఈ యొక్క 73rd 74th అమెండ్మెంట్స్ సంబంధించిన బాడీస్కి ఇమ్యూనిటీ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా ఇంకా ఏమి ఇచ్చారు అంటే స్టేట్ లెజిస్లేటివ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ తగ్గించారు. 3ర్డ్లో ఏం చేశారు, ఎలక్షన్స్ 5 సంవత్సరాల లోపలే కండక్ట్ చేయాలి డెఫినెట్గా అని మ్యాండేటరీగా చెప్పేశారు. దాంతో పాటు ఇంకా ఏమన్నారు, ఒకవేళ ముందస్తుగా కానీ అయ్యిందనుకోండి అప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిందే అని చెప్పడం జరిగిందనమాట. అది 3ర్డ్లో మాట్లాడారు. బట్ 4థ్లో ఏంటంటే మామూలుగా మనం ఉప ఎన్నికలకు మాట్లాడతాం కదా, అలాగే రిమైనింగ్ పీరియడ్కి అన్నట్టు మాట్లాడారనమాట. సేమ్ ఇదే మెథడ్ మనకు మున్సిపాలిటీస్ కూడా అప్లై అవుతుందన్నమాట. రైట్, ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు, ఫస్ట్ నుంచి ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎక్కడ, అక్కడెక్కడో గ్రామ సభ నుంచి డెఫినిషన్స్ నుంచి స్టార్ట్ చేసాము, గుర్తుందా. 243లో ఏం మాట్లాడాం, డెఫినిషన్స్ మాట్లాడాం. 243Dనే కదా ఏం గురించి మాట్లాడుతుంది, పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా 243A ఏదైతే ఉందో అది గ్రామ సభ యొక్క ఫంక్షన్స్ని అదేవిధంగా పవర్స్ గురించి మాట్లాడుతుంది, వెస్టెడ్ విత్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి. నెక్స్ట్ 243B ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ దేని గురించి, పంచాయత్స్ని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి అనే విషయాన్ని చెప్పింది. దాంట్లో ఎలా చెప్పారు, విలేజ్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నారు. నెక్స్ట్ 243Cలో పంచాయత్స్ యొక్క కంపోజిషన్ ఎలా ఉండాలి అన్నదాన్ని మాట్లాడారు అన్నాము. అంటే కంపోజిషన్ అంటే ఎవరెవరు ఉంటారు అని చెప్పడమే కదా. సో దానికోసం ఏం చెప్పారు, ఫస్ట్ ఈ ఏరియాస్ గురించి మాట్లాడారు. దాని యొక్క అథారిటీ ఎవరికి ఇచ్చారు, స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీస్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మెంబర్స్ గురించి మాట్లాడారు. అంటే ఆ ఎలక్షన్ ఎలా జరగాలి ఆ మెంబర్స్కి సంబంధించి అన్నదాన్ని, అది ఎలా జరగాలన్నారు, డైరెక్ట్ ఎలక్షన్ అన్నాము. తర్వాత 3rd సెక్షన్ వచ్చేసి రిప్రజెంటేషన్ గురించి మాట్లాడారనమాట. అంటే ఎవరిని, ఇదంతా కూడా ఈ యొక్క కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు అనే విషయాలకి సంబంధించిన విషయాల్ని ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ వీళ్ళందరికీ సంబంధించిన రైట్ టు ఓట్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు.
ఆ తర్వాత ఫిఫ్త్‌లో ఏం చెప్పారు? చైర్‌పర్సన్స్ ఉన్నారు కదా! వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్ గురించి మాట్లాడారన్నమాట. అంటే విలేజ్ లెవెల్‌లో ఎలా జరగాలి? ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఎలా జరగాలి? డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఎలా జరగాలి అన్నట్లుగా. నెక్స్ట్ 243 ఇక్కడ ఏం చెప్పారు? మీకు గుర్తుంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడారు. ఎలా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడారు? ఫస్టు ఫస్టు ఎస్సీ, ఎస్టీ‌లకి సంబంధించిన రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు. అది కూడా రొటేషన్ బేస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వుమెన్‌కి సంబంధించిన మాట్లాడారు. అక్కడ ఎలా మాట్లాడారు? 1/3 అనేది ఈ యొక్క రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీ వుమెన్‌కి ఉండాలి అన్నారు. నెక్స్ట్ ఓవరాల్‌గా వుమెన్‌కి సంబంధించి 1/3 ఉండాలి అని చెప్పారు. ఇదంతా ఏంటి? ఈ కంపోజిషన్‌కి సంబంధించిన విషయాల్ని మాట్లాడారు. అక్కడే కాదు గదా! చైర్‌పర్సన్స్ గురించి కూడా మాట్లాడాలి. సో, చైర్‌పర్సన్స్‌లో కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఎలా? ఎస్సీ, ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్ ఉండాలి అన్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ, ఎస్టీ వుమెన్‌కి సంబంధించిన విషయాలైతే ఇక్కడ మాట్లాడలేదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలనమాట. నెక్స్ట్ ఏం మాట్లాడారు? వుమెన్‌కి సంబంధించి 1/3 ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఆర్టికల్ 334 ఎలా అయితే రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటుందో అంతకాలము కూడా ఈ ఆర్టికల్ 243 కానీ, కానీ 2 ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి అని చెప్పారు. సిక్స్త్‌లో ఏం చెప్పారు? ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ కావాలనుకుంటే బీసీస్‌కి కూడా ఈ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది అన్నాం. ఇవన్నీ చూస్తూ అంటే ఒక ఇన్‌స్టిట్యూషనల్ సెటప్ అంతా చూసి మనం ఏం చూసాము? ఇప్పుడొచ్చేసి ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి చూసాం. 243 కేలో ఏం చూసాం 243 కేలో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది విషయం గమనించాం. ఎవరు అపాయింట్ చేస్తారన్నాం? గవర్నర్ అపాయింట్ చేస్తారన్నాం. సెకండ్ ఏమన్నాం? ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానీ, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ కానీ, ఈ రెండిటిని కూడా గవర్నరే రూల్ చేస్తారు. అండర్ ద దేనికి లోబడి స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ చేసే చట్టానికి లోబడి అనే విషయాన్ని కూడా చెప్పాం. తర్వాత ఏమన్నాం? గవర్నరు, ఎలక్షన్ కమిషనర్ కావాల్సిన స్టాఫ్‌ని ఇస్తారు అన్నాం. దీనికన్నా కూడా మనం మాట్లాడాల్సింది ఫోర్త్ గురించి. ఏం మాట్లాడాలక్కడ? ఎందుకు అంటే ఎలక్షన్‌కి సంబంధించి ఏదైతే చట్టాలున్నాయో వాటిని చేసే అధికారం ఎవరి చేతిలోకి ఇచ్చారు? స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీకి ఇచ్చేయడం జరిగింది. సో, దాన్ని కన్సిడరేషన్‌లోకి పెట్టుకొని మనం 243కి సంబంధించి ఈ గురించి మాట్లాడామనమాట. 243 దేని గురించి మాట్లాడుతుందండి? డ్యూరేషన్ గురించి మాట్లాడింది. ఏం డ్యూరేషన్ మాట్లాడింది? ఇక్కడ ఈ యొక్క మొత్తం ఈ ఇన్‌స్టిట్యూషన్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో పంచాయత్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వాటి యొక్క టైమ్ పీరియడ్ మాట్లాడుతుందనమాట. ఎంతని చెప్పిందిది? 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు ఎప్పటి నుంచి? ఫస్ట్ మీటింగ్ అయి ఉంటుంది గదా! అక్కడి నుంచండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నారు? ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ ఇక్కడ మాట్లాడాం గదా! 4లో. సో, దాని నుంచి ఇమ్యూనిటీ అనమాట. అంటే ఏదైనా చట్టం చేస్తే అమెండ్‌మెంట్ ఏదైనా చేస్తే అది తర్వాత కాన్స్టిట్యూట్ అయ్యే బాడీస్ నుంచి అది ఇంప్లిమెంట్ అయితది అని చెప్పి ఇక్కడొక ఇమ్యూనిటీని ఇవ్వడం జరిగిందనమాట. థర్డ్ థింగ్ ఏంటి? ఇక్కడంతా కూడా ఎలక్షన్స్ ఎంత అవసరము అన్నట్టు మాట్లాడుతుంది. అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపలే ఎలక్షన్స్ అనేవి కొత్త బాడీకి జరపాల్సుంటుంది అని చెప్పడం జరిగింది. సెకండ్ థింగ్ ఏం చెప్పింది? ఒకవేళ డిసొల్యూషన్ వల్ల ఆ బాడీ గాని రద్దయిపోతే ఆ టైంలో వితిన్ 6 మంత్స్‌లోనే ఎలక్షన్స్ జరపాలి అన్నారు. బట్ దీనికి ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి? ఒకవేళ డిసాల్వ్ అయిన పీరియడ్‌కి అదే విధంగా ఆ టర్మ్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యే టైంకి మధ్య కానీ 6 నెలల లోపలే వ్యవధి ఉన్నట్లయితే ఆ టైంలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఫోర్త్‌లో ఏమన్నారు? ఒకవేళ అలా డిసాల్వ్ అవ్వడం వల్ల మీరు కానీ మళ్ళీ ఎలక్షన్స్ జరిపినప్పుడు, ఆ ఎలక్షన్ జరిపినప్పుడు ఆ పీరియడ్ నుంచి జనరల్‌గా అది ఎప్పుడైతే టర్మ్ అయిపోవాలో ఆ పీరియడ్‌కి మధ్య ఏదైతే టైం ఉందో ఆ టైంలో మాత్రమే ఇది ఫంక్షనింగ్‌లో ఉంటది. తర్వాత మళ్ళీ నార్మల్‌గానే ఎలక్షన్స్ అనేవి జరగాలి. అంటే 5 సంవత్సరాలు ఈ బాడీ అనేది ఉండదు. కేవలం ఆ రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ రిమైనింగ్ పీరియడ్‌కి మాత్రమే ఈ బాడీ అనేది వర్క్ చేస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు క్లారిటీ కదా!
ఇప్పుడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని 243 చూడాలనమాట. ఇక్కడ అంత సెటప్ అయిపోయింది. అందరూ యాజ్ యూజువల్‌గా జరిగితే అన్నీ కరెక్ట్. బట్ డిస్‌క్వాలిఫికేషన్. ఈ డిస్‌క్వాలిఫికేషన్ అనర్హతలు ఎలా వస్తాయి అన్నది ఇప్పుడు మాట్లాడతామనమాట. చూడండి ఇక్కడ 243 మాట్లాడుతున్నాం డిస్‌క్వాలిఫికేషన్ గురించి. మీకు గుర్తుంది గదండీ! ఎక్కడ మాట్లాడాం మనం? 39థ్ అమెండ్‌మెంట్ గుర్తుందా? ఏం చెప్తుందండి 39థ్ అమెండ్‌మెంట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 1975 ఆ టైంలో. ఎవరి పీరియడ్? ఇందిరాగాంధీ గారి పీరియడ్‌లో. ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్ట్ చెప్పినప్పుడు, ఈవిడ ఎమర్జెన్సీగా 39థ్ అమెండ్‌మెంట్ తీసుకొచ్చింది గుర్తుందా? ఏమని చెప్పింది? ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, స్పీకరు ఇలా ఎలక్ట్ అయిన బాడీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎన్నికల గురించి న్యాయస్థానాలు ప్రశ్నించకూడదు. ఏదైనా డిస్ప్యూట్ వస్తే మేము చూస్తాము. అంటే ఇంటర్నల్‌గా ఒక ట్రిబ్యునల్‌తో అన్నట్టు మాట్లాడారు. అని ఒక రాజ్యాంగ సవరణ అప్పుడు తీసుకొచ్చారు గుర్తుందా? బట్ అది చెల్లదు అని చెప్పి తర్వాత సుప్రీం కోర్ట్ అనేది స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అది వేరే సంగతి. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ డిస్ప్యూట్స్ ఏదైతే వస్తాయో, అవి ఎప్పుడు ఎవరు ఆ పంచాయతీని తీరుస్తారు అన్నది కూడా క్వెషనే కదా! సో, దానన్నీ మనం ఇప్పుడు ఈ 243 తెలుసుకుంటాం. ఏమని చెప్తున్నారు ఫస్ట్ చూడండి. ఏ పర్సన్స్ షెల్ బి డిస్‌క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చూసన్ అండ్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పంచాయత్. అంటే ఒక పర్సన్ అంట డిస్‌క్వాలిఫై అయితారంట. ఏ విధంగా డిస్‌క్వాలిఫై అయితారంట? తనని ఎన్నుకోవడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ ఎన్నుకున్న పర్సన్ అయినా సరే, అంటే ఎన్నికల్లో పోటీ చేసే అధికారాన్ని కోల్పోతాడు. ఎవరు? పోటీ చేయాలనుకున్న అభ్యర్థి. అదే విధంగా ఆల్రెడీ ఎన్నికై ఉన్నాడనుకోండి ఒకతను, అతను కూడా ఈ గ్రౌండ్స్ మీద డిస్‌క్వాలిఫై అయితాడు. ఒకవేళ. అంటే ఎంట్రీ లెవెల్‌లోను వచ్చేసిన తర్వాత కూడా అనమాట. ఎలా అయితాడంట? ఇఫ్ హి సో డిస్‌క్వాలిఫైడ్ బై మీరు గమనించారా? ఇప్పటిదాకా పంచాయతీ మెంబర్‌కి అంటే కంటెస్ట్ చేయడానికి అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసు ఎక్కడైనా మాట్లాడామా? మీరు గుర్తుంటే ప్రెసిడెంట్‌కి మాట్లాడతాం, వైస్ ప్రెసిడెంట్‌కి మాట్లాడతాం. అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఐ మీన్ టు సే లోక్‌సభ ఎంపీకి మాట్లాడతాం, రాజ్యసభ ఎంపీకి మాట్లాడతాం, ఎమ్మెల్యేకి మాట్లాడతాం, ఎమ్మెల్సీకి మాట్లాడతాం. కానీ ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడలేదు. ఈవెన్ మొన్న ఇప్పుడు జంజీ ఇష్యూ జరిగినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏమన్నారు? నేను కానీ ఐ మీన్ టు సే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా జంజీగా ఉంచుతాము అన్నట్టు మాట్లాడారు. 21 ఇయర్స్‌కే కంటెస్టెంట్ ఏజ్ తగ్గిస్తాము అని మాట్లాడారు. అంటే కంటెస్ట్ చేసే వయసనేది ఇక్కడ ప్రధానం. ఇప్పటిదాకా మీరు చూస్తే వీళ్ళుండాలి, చైర్‌పర్సన్స్‌గా వాళ్ళుండాలి, వాళ్ళని ఇలా ఎన్నుకుంటాం, అలా ఎన్నుకుంటాం ఇవన్నీ చెప్పారు గానీ, ఎంత అర్హత ఉండాలి వయస్సులో అర్హత అనేది ఇంతవరకు చెప్పలేదు. దానికి సంబంధించి ఇక్కడ ఇండైరెక్ట్‌గా మాట్లాడతాం చూడండి. ఏమంటున్నారు? ఇఫ్ హి సో డిస్‌క్వాలిఫైడ్ బై ఆర్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ కన్సర్న్. అంటే ఒక అభ్యర్థి స్టేట్ లెజిస్లేచర్‌కి పోటీ పడే అర్హతను కోల్పోయినట్లయితే, అతను ఆటోమేటిక్‌గా పంచాయతీకి కంటెస్ట్ చేయడానికి కూడా తన అర్హతను కోల్పోతాడు. అంటే స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఏవైతే మనం డిస్‌క్వాలిఫికేషన్ అనర్హతలు చెప్తామో, ఆ అనర్హతలన్నీ కూడా ఈ యొక్క పంచాయతీ మెంబర్స్‌కి కూడా అట్రిబ్యూట్ అవుతాయి అని చెప్తున్నారన్నమాట. కాకపోతే అతను వయసు 25 ఇయర్స్ కన్నా తక్కువుందని మీరు డిస్‌క్వాలిఫై చెయ్యకూడదు. ఒకవేళ అతను కానీ 21 సంవత్సరాలు నిండి ఉంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. అటైన్డ్. మీకు గుర్తుంటే ఓటింగ్ ఏజ్‌లో కూడా మనం అటైన్డ్ అంటాము. అంటే వచ్చాయి. అంతేగాని కంప్లీటెడ్ కాదు. జస్ట్ 21 వచ్చిందనుకోండి అంతే. మామూలుగా 25 ఇయర్స్ కదా! మినిమమ్ ఏజ్ దేనికి? స్టేట్ లెజిస్లేటివ్‌కి కంటెస్ట్ చేయడానికి. సో, ఇక్కడేమన్నారు ఫస్ట్ పాయింట్‌లో స్టేట్ లెజిస్లేషన్‌కి ఏమైతే డిస్‌క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, సేమ్ డిస్‌క్వాలిఫికేషన్ పంచాయతీకి కూడా ఉన్నాయన్నారు. కానీ వయసులో మినహాయింపు ఉంది. ఏమనుంది? 21 ఇయర్స్ కానీ ఉంటే అతను ఇనెలిజిబుల్ అని చెప్పడానికి లేదు అన్నారంటే 21 ఇయర్స్ ఉన్నా సరే అతను కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. సో, మినిమమ్ ఏజ్ ఫర్ ద పంచాయత్స్ ఏంటి అంటే 21 సంవత్సరాలు. ఇది కంక్లూడెడా? ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువుందనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి. ఇలా సంవత్సరాలు ఎక్కడైనా వస్తే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌లో మనకు ఇయర్స్ అనేవి వచ్చాయి. ఎక్కడొచ్చేది? ఇప్పుడు టర్మ్ దగ్గర మాట్లాడాం. ఏమని మాట్లాడాం? 5 సంవత్సరాలు దీని యొక్క టర్మ్ అన్నాం. తర్వాత ఎలక్షన్స్ ఎంత టైంలో చేయాలన్నాము?
6 నెలల లోపల ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చెయ్యాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు 21 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకెక్కడైనా గానీ టర్మ్ మెన్షన్ చేస్తూ వస్తే బై మిస్టేక్ నేను మర్చిపోయినా, మీరు ఒకసారి అవన్నీ లిస్ట్ ఔట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అన్ని వాల్యూస్ అనేవి ఒక దగ్గరికొచ్చేస్తాయన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ హి ఈస్ డిస్‌క్వాలిఫైడ్ బై ఆర్ అండర్ ఎనీ లా మేడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టేట్ లెజిస్లేచర్ కూడా ఏదైనా చట్టం చేయొచ్చు. ఇదిగోండి ఈ లా కింద డిస్‌క్వాలిఫై అన్నట్టుగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏపీలో 3 మెంబర్స్ కానీ చిల్డ్రన్ అంటే మోర్ దాన్ 2 చిల్డ్రన్ గాని ఉంటే వాళ్ళు ఈ పంచాయత్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడానికి డిస్‌క్వాలిఫైడ్ అనమాట. అది ఏపీ తీసుకొచ్చిందప్పుడు. రాజస్థాన్ కూడా మినిమమ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చిందనమాట. అంటే స్టేట్ ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ డిస్‌క్వాలిఫికేషన్ కింద దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సొస్తుంది. అదంతా ఏంటి 1లో చెప్పారనమాట. ఇప్పుడు 2లో ఏం చెప్తున్నారో చూడండి. ఏం చెప్తున్నారు? ఇఫ్ ఎనీ క్వెషన్ అరైజెస్ యాస్ టు వెదర్ ద మెంబర్ ఆఫ్ పంచాయత్, ఏదైనా పంచాయతీ మెంబర్ సంబంధించి డిస్‌క్వాలిఫికేషన్స్ అంటే 1లో మెన్షన్ చేస్తున్నారు కదా! అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కావాల్సిన అర్హతలు గాని, లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీనే ఏదైనా గాని చట్టం చేస్తే ఆ చట్టం కింద కానీ ఒక పర్సన్‌ని గాని డిస్‌క్వాలిఫై చేయాలి అనే విషయంలో ఏదైనా వివాదం ఏర్పడితే దానికి సంబంధించి ఎవరు చూస్తారంట? హైకోర్టా? సుప్రీం కోర్టా? ఇంకొకటా? కాదు. ఎవరు చూస్తారంట అంటే డెసిషన్ ఆఫ్ సచ్ అథారిటీ ఇన్ సచ్ ఎ మేనర్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ మే బై లా ప్రొవైడ్. ఎవరు చేస్తారంట అనే విషయాన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్తుంది బాబు అని చెప్తున్నారు. చూడండి ఎంత ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పేస్తున్నారు కదా! ఇందాక మీరు చూస్తే ఆర్టికల్ 243(కే)(4)లో ఏం చెప్పారు? ఒకవేళ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్స్‌కి సంబంధించిన విషయాల్ని లెజిస్లేటివ్ అథారిటీ ఒక లా రూపంలో తీసుకొచ్చి ఆ ప్రొవిజన్స్‌ని మెన్షన్ చేస్తుంది అన్నారు. అవునా? ఆ తర్వాత దాని నుంచి ఇమ్యూనిటీ ఇస్తూనే ఎక్కడ 243 ఈ సబ్ క్లాస్ 2లో అమెండ్మెంట్ చేసినా కానీ అది నెక్స్ట్ వచ్చే బాడీ నుంచే అప్లికేబుల్ అవుతుంది అని చిన్న అమెండ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి ఇదే స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీలోనే పవర్ అనేది ఉంటుందన్నమాట. అందుకే కదా ఇక్కడ సబ్ క్లాస్ 2లోని 243(కే)(2)లోని ఏం చెప్పారు? టెన్యూర్ ఆఫ్ సర్వీస్ కానీ, కండిషన్ ఆఫ్ సర్వీస్ కానీ, ఎలక్షన్ కమిషనర్‌కి సంబంధించింది కూడా గవర్నర్ ఈ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ చేసిన లాకి కట్టుబడి చేస్తాడు అన్నాం. అంటే కమిషనరు, స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ కంట్రోల్. అదేవిధంగా ఎలక్షన్ ప్రొవిజన్స్ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ కంట్రోల్‌లో ఉన్నాయి. ఇక్కడ 243(ఎఫ్) కింద సబ్ క్లాస్ 2లో ఏం చెప్తున్నారు? డిస్ప్యూట్స్‌కి సంబంధించిన విషయాల్ని కూడా స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీనే చూస్తుంది. ఎలా చూస్తుందంట? ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి ఆ అథారిటీకి ఒక చట్టాన్ని నిర్దేశిస్తుంది ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తున్నారన్నమాట. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ మన ఏపీలో ఏం చెప్పింది అంటే ఏపీలో జేసీజీ కోర్ట్స్ అని ఉంటాయి. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ అనేసి. ఆ కోర్ట్స్‌కి ఈ డిస్ప్యూట్స్‌ని చూసే అధికారాన్ని ఇచ్చిందనమాట. ఈ కోర్ట్స్ ఏంటి అంటే సివిల్ కోర్ట్స్ కాదు. సివిల్ కోర్ట్స్ లాగా అవి సివిల్ కోర్ట్స్ అయినప్పటికీ ఈ విషయాన్ని అంటే ఈ డిస్‌క్వాలిఫికేషన్ ఎస్పెషల్లీ 73, 74థ్ సంబంధించిన డిస్‌క్వాలిఫికేషన్స్ చూసేటప్పుడు అవి సివిల్ కోర్ట్‌గా యాక్ట్ చేయవు. అదేవిధంగా మున్సిపల్ కోర్ట్స్‌గా కూడా యాక్ట్ చేయవు. అవి కేవలం ఒక ట్రిబ్యునల్ బాడీగా ఉండి ఈ డిస్ప్యూట్‌ని సవరిస్తాయి. ఇదండి కంప్లీట్‌గా ఈ ఎలక్షన్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎలక్షన్స్ యొక్క భారతం అనమాట. 243(యు) చూడండి. ఇది కూడా మున్సిపాలిటీస్‌కి సంబంధించిన డ్యూరేషన్ చెప్తుంది. సేమ్ పాయింట్స్‌ని ఇక్కడ పెట్టేశారనమాట మొత్తం. అదేవిధంగా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత డిస్‌క్వాలిఫికేషన్ సేమ్. అక్కడ డిస్‌క్వాలిఫికేషన్ ఎలా చెప్పారో సేమ్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ జెడ్‌ఏ ఇదిగోండి. ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ సేమ్ అక్కడ ఏం చెప్పారో 243(కే) కింద అదే విషయాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి సంబంధించిన విషయాలనమాట. రైట్? ఒకసారి ఇది గమనించండి ఈ చార్ట్‌లో. మనం ఇదంతా ఫస్ట్ మాట్లాడేసుకున్నాం టెరిటరీస్ గురించి. సెకండ్ వీడియోలో అంతా ఇక్కడ వరకంతా మాట్లాడేసాం. ఇప్పుడు థర్డ్ వీడియోలో అంతా మనం ఏం చేసాము?
ఇదిగోండి డిస్‌క్వాలిఫికేషన్స్, ఎలక్షన్స్ ఇలా చూసుకుంటూ వచ్చామనమాట. ఇంకా ఇదే వీడియోలో సెకండ్ పార్ట్ ఇంకోటి కూడా చూద్దామండి. అదేంటి అంటే ఈ వార్డ్ కమిటీసు, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీసు, మెట్రోపాలిటన్ వీటివన్నమాట. అంటే ఇదిగోండి ఎక్కడొస్తుంది అంటే 1 సెకండ్ దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం. ఇదిగోండి 243 ఉంది కదా! ఇదొకసారి చూద్దాము. దాంతో పాటు జెడ్‌డి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, మెట్రోపాలిటన్ ఇవి చూస్తే ఆల్మోస్ట్ మనం ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతామనమాట. ఇక్కడ సింపుల్ అండి. ఎక్కువ దీనికోసం ఏం టైం తీసుకోవట్లేదు. చూడండి ఏమంటున్నారు? మున్సిపల్ వార్డ్ కమిటీస్ అంటున్నారు కదా! ఈ వార్డ్ కమిటీస్ గురించి ఏం చెప్తున్నారు? అసలు ఈ వార్డ్ కమిటీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలంట? ఈ క్వెషన్ అడగొచ్చు. ఎప్పుడైతే మున్సిపాలిటీ అనేది 3,00,000 కానీ అంతకన్నా ఎక్కువ మంది పాపులేషన్‌ని కలిగి ఉంటుందో, మీకు గుర్తుందా? 20,00,000 కన్నా బిలో ఉంటే పాపులేషన్ అనేది అక్కడ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో పంచాయతీ కాన్స్టిట్యూట్ చేయనవసరం లేదు అని చదివాం గుర్తుందా? ఇక్కడ మున్సిపాలిటీ అదేంటి రూరల్ లోకల్ బాడీ. ఇది అర్బన్ లోకల్ బాడీ. సో, ఈ అర్బన్ లోకల్ బాడీలో ఏంటంటే 3,00,000 కన్నా గాని పాపులేషన్ ఎక్కువగా ఉంటే మున్సిపాలిటీలో అక్కడ వార్డ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి 243 కింద అన్నారు. ఇదొక పాయింట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకొక క్వెషన్ ఇక్కడ చూడండి. ఏ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ రిప్రజెంటింగ్ ఏ వార్డ్ వితిన్ ఏ టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ద వార్డ్ కమిటీ షెల్ బి ఏ మెంబర్ ఆఫ్ కమిటీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కౌన్సిలర్ ఉన్నారనుకోండి. అక్కడ ఒక వార్డ్ కమిటీ మాత్రమే ఉంది. ఆ వార్డ్ కమిటీ ఆ వార్డుని రిప్రజెంట్ చేస్తోంది అనుకోండి. అప్పుడు ఈ వార్డ్ కమిటీ మెంబర్ ఏమవుతాడంటే దీంట్లో ఆటోమేటిక్‌గా మెంబర్ అయిపోతాడనమాట. దాంతో పాటు ఒకవేళ ఒక వార్డ్ కమిటీ అనేది కానీ మోర్ దాన్ 2 వార్డ్స్‌ని గాని రిప్రజెంట్ చేస్తూ ఉంటే, ఆ 2 వార్డ్స్ నుంచి ఇద్దరు వార్డ్ మెంబర్స్ ఇక్కడ ఒక వార్డు అంటే ప్రతి వార్డ్ నుంచి ఒక వార్డ్ మెంబర్ ఉంటారు కదా! వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రిప్రజెంట్ చేస్తారనమాట వార్డ్ కమిటీని. ఓకే. రైట్. ఇంకా ఏముంటుంది ఇక్కడ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీస్. ఇది చూడండి. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ బి డీమ్డ్ టు ప్రివెంట్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్. స్టేట్ లెజిస్లేచర్‌కి ఒక ప్రొవిజన్ ఇచ్చిందనమాట. స్టేట్ లెజిస్లేచర్ తను కానీ కావాలనుకుంటే కేవలం వార్డ్ కమిటీస్ మాత్రమే కాదు. వార్డ్ కమిటీస్ కన్నా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీస్ ఇన్ అడిషన్ టు ద వార్డ్ కమిటీస్ ఇంకా కూడా ఇంకో కమిటీస్ కావాలంటే వాటిని కూడా స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఇంకొక దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ కండిషన్‌లో 3,00,000 కన్నా ఎక్కువ మంది జనాభా. ఈ క్వెషన్ చాలండి. నెక్స్ట్ 243 జెడ్‌డి చూడండి. ఇక్కడేమంటున్నారు? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. ఇందాకేంటది? అది వార్డ్ కమిటీ. మున్సిపాలిటీలో ఎంత జనాభా ఉన్నారంటున్నారక్కడ? 3,00,000 మంది కన్నా పాపులేషన్ అనేది ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి వార్డ్ కమిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అదే ప్రొవిజన్‌లో ఏమిచ్చారు? అదర్ దాన్ వార్డ్ కమిటీస్ ఏదైనా ఉంటే దాన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకొక కమిటీ గురించి మాట్లాడారు. అదే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అన్నమాట. మరి ఇక్కడేంటి? దీని అథారిటీ ఏంటి? ఇవి చూద్దామా? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ వచ్చినప్పుడు ఏంటి అంటే, ఆ డిస్ట్రిక్ట్‌లో అందరూ చేస్తారు కదా! అంటే అటు పంచాయతీ లెవెలు, అదే విధంగా మున్సిపాలిటీసు ఇవన్నీ అంటే రూరల్ బాడీసు, అర్బన్ బాడీసు. ఈ రెండిటి మధ్యన ఒక సంధానకర్త కావాలి గదా! లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు ప్లాన్‌లు చేసుకొని కోఆర్డినేషన్ లేకుండా డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్ అనేది ఉండదు. సో, ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ ఒక డిస్ట్రిక్ట్ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ అనేది మొత్తం డిస్ట్రిక్ట్‌కి ప్రిపేర్ చేస్తారనమాట. అది ఎవరు చేస్తారు అంటే ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ 243 జెడ్‌డిలో చెప్పారనమాట. సో, దీనికి సంబంధించి కంపోజిషన్ ఎవరు చేస్తారంటే ఆబ్వియస్‌లీ మొత్తం ఎలక్షన్స్‌నే చేసినప్పుడు ఇక్కడ చేయదా? ఆబ్వియస్‌లీ ఎవరు? స్టేట్ లెజిస్లేచర్ ఈ వర్క్ అనేది చేస్తుందనమాట. మరి దీనికి సంబంధించిన విషయాలు అంటే అటు కంపోజిషన్ కానీ, సీట్స్‌ని ఎలా ఇన్ విచ్ మేనర్ ద సీట్స్ ఇన్ ద సచ్ కమిటీస్ షెల్ బి ఫైల్డ్ అనేది కూడా స్టేట్ లెజిస్లేచర్ అథారిటీని ఒక లా తీసుకొచ్చి చెప్తుందనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే చూడండి ఇది అడగొచ్చు మేబీ 4/5 అంటే ఉన్న 5 వంతుల్లో 4వ వంతు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అయి ఉంటారు అని చెప్తున్నారన్నమాట. ఎలక్టెడ్ బై అండ్ ఫ్రమ్ అమాంగ్స్ట్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పంచాయత్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్
అండ్ ఆఫ్ ద మున్సిపాలిటీస్. సో ఈ 4/5 పోర్షన్ మెంబర్స్ అందరూ కూడా ఎవరంటే అటు రూరల్ మెంబర్స్ని, ఇటు అర్బన్ లోకల్ బాడీస్ నుంచి ఎలక్ట్ అయిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధుల నుంచి తీసుకుంటారు. అంటే ప్రజా ప్రాతినిధ్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓన్లీ నామినేటెడ్గా అట్లా కాదు అని చెప్పడం వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మరి అక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు కదా! మరి ఈ అందరిలో కల్లా వీళ్ళని పర్టిక్యులర్ పోర్షన్‌లో తీసుకోవాలని ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఒక క్రైటీరియా తీసుకుంటారు. అదేంటి అంటే, పాపులేషన్ రేషియోని తీసుకుంటారనమాట. రూరల్ ఏరియాస్‌లో ఎంత పాపులేషన్ ఉన్నారు, అర్బన్ ఏరియాస్‌లో ఎంత పాపులేషన్ ఉన్నారో చూసి, దాన్ని బట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్‌లో అర్బన్ నుంచి ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ మందిని, రూరల్ నుంచి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ప్రతినిధుల్ని తీసుకుంటారు. ఈ విధంగా ఈ బాడీ అనేది కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది అని చెప్తున్నారనమాట. అదే విధంగా సేమ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ మా మా మాట్లాడడం జరిగిందనమాట. అంటే ది ఫంక్షన్స్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ విచ్ మే బి అసైన్ టు సచ్ కమిటీస్. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఎలాంటి ఫంక్షన్స్ ఉండాలి అనే విషయాన్ని కూడా స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీ చెప్పొచ్చు అనమాట. ఈవెన్ మీకు గుర్తుంటే 243 ఏలో గ్రామ సభకే చెప్పింది వాటికి ఏ పవర్స్ ఉండాలి, ఏ ఫంక్షన్స్ ఉండాలి అని. మరి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి చెప్పదా? స్టేట్ లెజిస్లేటివ్ అథారిటీనే చెప్తుందనమాట. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించి ఇన్ ప్రిపేరింగ్ గమనించండి ఇక్కడ. ఇన్ ప్రిపేరింగ్ ద డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది ఏమేమి ఉండాలి అనేదన్నమాట. అంటే మెయిన్ బేసిక్ రిసోర్సెస్ వాటర్‌కి సంబంధించినయి, అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, నెక్స్టు సీనరేజ్ ఛార్జెస్ అంటారు చూసారా? ఎస్టిమేషన్ చేసేటప్పుడు. అంటే న్యాచురల్ రిసోర్సెస్‌ని వాడుకున్నందుకు ఆ టాక్స్ పే చేస్తారనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎలా డెవలప్ చేయాలి, పర్యావరణం ఎలా పరిరక్షించాలి, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఒక డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చేయడం అనేది, అదేవిధంగా ఫైనాన్షియల్ వాటికి సంబంధించిన రిసోర్సెస్‌ని ఎలా వాడుకోవాలనేది ఇలాంటివన్నీ అనమాట. వీటన్నిటిని కూడా ఏంటి కన్సల్ట్ సచ్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఆ గవర్నర్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్ మీట్ అవ్వండి అని చెప్తే గవర్నరు అలాంటి వాటిని కూడా ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ అనేవి మీట్ అవుతాయి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట. నెక్స్ట్ చైర్పర్సన్. ఈ ఎవరు ప్రతి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి ఒక చైర్పర్సన్ ఉంటారు అంటున్నారు. సో ఆయన ఏం చేస్తారు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించిన ప్లాన్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో దాన్ని ఈ కమిటీ తరపున ఏ కమిటీ ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ తరపున ఈ చైర్పర్సన్ ఏం చేస్తాడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్‌కి ఆ యొక్క డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించిన ప్లాన్‌ని సబ్మిట్ చేస్తాడనమాట. ఓకే. ఇక్కడ గవర్నర్ గురించి చెప్పలేదు చూసారా? డైరెక్ట్‌గా స్టేట్ గవర్నమెంట్‌కి ఇస్తారు అన్నారు. ఇదంతా ఏంటి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించి. ఇప్పుడు అలాంటిది మెట్రోపాలిటన్ అనమాట. మెట్రోపాలిటన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పున్నాం ఫస్ట్‌లోనే గుర్తుందా? మోర్ థాన్ 2 డిస్ట్రిక్ట్స్ కూడా అయ్యుండొచ్చు మెట్రోపాలిటన్ అన్నప్పుడు అని చెప్పాం గుర్తుందా? ఇక్కడ చూడండి 10,00,000 మంది జనాభా అని చెప్తున్నారు. సో, ఇలాంటి జనాభా ఈ యొక్క పేర్లు, ఫిగర్స్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. లక్షలు ఇప్పుడు చాలా వరకు మాట్లాడామండి మనం. మీకు గుర్తుంటే ఫస్ట్ మనం 20,00,000 గురించి మాట్లాడాం. ఎక్కడ ఇంటర్మీడియేట్ లెవెల్ అనేది ఇక్కడ అవసరం లేదు. బిలో 20,00,000 ఉంటే పీపుల్ అనేది. ఇంకొకటి మోర్ థాన్ 3,00,000 కానీ ఉంటే అక్కడ వార్డ్ కమిటీస్ కావాలని ఇప్పుడే అర్బన్ లోకల్ బాడీస్‌కి సంబంధించి మాట్లాడాం. నెక్స్టు 10,00,000 కన్నా జనాభా ఎక్కువగా ఉంటే దాన్నేమంటున్నాము మెట్రోపాలిటన్ కింద మాట్లాడడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ మెట్రోపాలిటన్ గురించే మాట్లాడుతున్నాం చూడండి. అంతా సేమ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ లాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి మెట్రో ప్లానింగ్ కమిటీకి సంబంధించిన కంపోజిషన్ ఉంది కదా! దాని గురించి ఇక్కడ చదవాలి. 2/3 ఆఫ్ మెంబర్స్ ఇందాక అక్కడేమన్నాం డీపీసీలో 4/5 అన్నాం కదా! ఇప్పుడేమంటున్నాం 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్టెడ్ అని చెప్తున్నాం. ఎక్కడి నుంచి? అటు పంచాయత్స్ నుంచి, అదే విధంగా అర్బన్ బాడీస్ నుంచి అనమాట. మిగతా అంతా సేమ్ అండి. అంటే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? దాని చైర్పర్సన్స్ ఎలా కాన్స్టిట్యూట్ అవుతారు? ఇది కొంచెం మెట్రోపాలిటన్ గదా! కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది గదా! వాటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ వస్తారనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. మ్యాటర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎలాంటి మ్యాటర్సు ఎన్విరాన్మెంటరు, అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఏదైనా ప్రియారిటీస్ చెప్తే వాటన్నిటిని కూడా. ఎందుకంటే దీని పరిధి పెద్దది కదా! సో, అందుకని.
సో మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ సెటప్స్ అని వాటి గురించి మాట్లాడమంట. వీటి గురించి అర్థం చేసుకుంటే నాకు తెలిసి మోర్ దెన్ 80% ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి మనం అర్థం చేసుకున్నట్టే. తర్వాత ఇంకా చెప్పాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది చదువుకుంటే మన మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఏదో గ్రూప్ 1కి కానీ యూపీఎస్సికి కానీ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ దాకా అర్థం చేసుకోవడమే నాకు తెలిసి చాలా కష్టంగా అనిపిస్తుంది. దీన్ని మనం మ్యాక్సిమం అంటే ఎంత టైం పెట్టాలో అంత టైము పెట్టి మనం తెలుసుకున్నట్టే ఉన్నాం కదా. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి, ఫైనాన్స్ కమిషన్ గురించి ఒకటి తెలుసుకోవాలి. ఫైనాన్స్ కమిషను అదేవిధంగా 243H ఏంటంటే ఈ పంచాయతీకి సంబంధించి పవర్స్ ఎలా ఉన్నాయి, అంటే ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడానికి. నెక్స్ట్ పంచాయతీ సంబంధించి రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ అన్నిట్లో ఉన్న లూప్ హోల్స్ ఎలా కనిపిస్తాయో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తాయండి. కొత్త వాట్ టు సే టెక్నికల్ వర్డ్స్ అయితే నాకేమీ అంతగా కనిపించట్లేదు. మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడదాం. అది నార్మల్గా చదివినా కూడా అర్థమవుతుంది అనమాట. బట్ ఈ 3 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది కొంతవరకైనా తీసుకొచ్చింది అని అయితే నేను ట్రస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకేదైనా ఒకవేళ ఈ పాయింట్ తప్పు, లేకపోతే ఇక్కడ ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది, ఇలాంటి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదంతా రెక్టిఫై చేసుకొని నేను ఇంకొక మంచి షార్ట్ వీడియోతో మళ్ళీ ఈ వీడియోస్ అన్ని కలిపి చేసుకున్నాను. ఓకే, రైట్. యాజ్ యూజువల్ మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.